ఒక కాలంలో ఒక పెద్ద నది ఒడ్డున పండు చెట్టు ఉండేది. ఆ చెట్టుపై ఒక చురుకైన కోతి ఉండేది. ఆ చెట్టు రసమైన తియ్యటి పండ్లు చాలా విరివిగా పండేది. ఒకరోజు ఆ నదిలో ఉన్న ఒక మొసలి ఆ చెట్టు దగ్గరకు చేరి కోతిని చూసింది. కోతి చెట్టు నుండి పండ్లు తింటూ కొన్ని కింద పడేసింది. మొసలి ఆ పండ్ల రుచి చూసి చాలా ఆనందపడింది. అలా రోజు కోతి మొసలికి పండ్లు వేసి ఇద్దరు స్నేహితులు అయ్యారు. కొంతకాలం తర్వాత మొసలి తన స్నేహితుడి గురించి తన భార్యకి చెప్పింది. మొసలి భార్య ఆ పండ్ల రుచి చూసి, ఈ పండ్లు ఇంత తియ్యగా ఉంటే రోజు ఈ పండ్లు తినే కోతి గుండె ఇంకా తియ్యగా ఉంటుందని ఆశపడింది. మొసలి భార్య మొసలిని బలవంతంగా అడిగింది, కోతిని ఇక్కడికి తీసుకురా, దాని గుండె నాకు కావాలి అని. చేసేది లేక మొసలి మిత్రుడిని మోసగించడానికి సిద్ధమైంది. ఒకరోజు మొసలి కోతిని తన ఇంటికి ఆహ్వానించింది. స్నేహితుడా, నువ్వు ఇచ్చే పండ్ల రుచి చాలా బాగుంది. నా భార్య నిన్ను చూసి ఆనందిస్తుంది. మా ఇంటికి భోజనానికి రా, వెళ్దాం అని అడిగింది. కోతి మొదట భయపడింది, కానీ స్నేహం మీద నమ్మకంతో మొసలిపై ఎక్కి కూర్చుంది. మొసలి నది మధ్యలోకి వెళ్ళాక తన భార్య మాట చెప్పేసింది. నిన్ను తీసుకెళ్తున్నది నీ గుండె కోసం. నా భార్యకి నీ గుండె తినాలని కోరికగా ఉంది అని చెప్పింది. తెలివైన కోతి ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. తెలివిగా ఆలోచించి ఇలా చెప్పింది, అయ్యో, నువ్వు ముందే చెప్పాల్సింది. నా గుండె చెట్టు మీదే ఉంది. నువ్వు ముందే చెప్పకపోవడం వల్ల దానిని తీసుకొని రాలేదు. ఇప్పుడే వెళ్ళి తీసుకురావాలి అంది. అది నిజమేనేమో అని మొసలి నమ్మింది. కోతిని మళ్ళీ తిరిగి చెట్టు దగ్గరకు తీసుకువెళ్ళింది. కోతి వెంటనే దిగి తన చెట్టుపైకెక్కి సురక్షితంగా నిలిచింది. మొసలికి చెప్పింది, నువ్వు స్నేహితుడివి కాదు, నా నమ్మకాన్ని మోసం చేశావు. నువ్వు నిజమైన స్నేహం అర్థం తెలుసుకో అని చెప్పి చెట్టు ఎక్కేసింది. మొసలి కన్నీళ్లు పెట్టుకొని వెళ్ళిపోయింది. కోతి తన తెలివితో ప్రాణాలను రక్షించుకుంది. నీతి: స్నేహంలో నిజాయితీ, నమ్మకం అత్యంత ముఖ్యమైనవి. కష్టం వచ్చినప్పుడు తెలివిగా ఆలోచిస్తే ఏ ప్రమాదాన్నైనా తప్పించుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.